గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. చూడండి, ఈవినింగ్ అవ్వగానే ఇలా విలేజెస్‌లో పాలు పితకడం అయితే ఒక పెద్ద టాస్కే అండి. ఎందుకంటే వీళ్ళకి ఒక 6, 7 అయితే ఉన్నాయి మా అన్న వాళ్ళకి. ఇలా అయితే వాటిని క్లీన్ చేసి ఇలా పాలు పితుకుతూ ఉంటారు. ఒక 1 అవర్ అయితే పడతది టైము. డైరీ అయితే ఇక్కడే ఉంది. వచ్చి తీసుకెళ్తారు. వీళ్ళెళ్ళి వాళ్ళకివ్వాలి. ప్లాస్టిక్ బకెట్స్ అయితే యూజ్ చేయరండి. ఇలా స్టీల్ అయితే యూజ్ చేస్తారు. ఎందుకంటే ప్లాస్టిక్ అంత మంచిది కానేసి అక్కడ డైరీ వాళ్ళు కూడా చెప్పారు. వీళ్ళు కూడా అప్పటినుంచి కూడా ఏమి యూజ్ చేయట్లేదు. హ్మ్. ఇలా మా అన్న అయితే పాలు పితకడం జరుగుతుంది. ఈవెన్ లేడీస్ కూడా చేస్తుంటారండి. ఎందుకంటే వాళ్ళ వాళ్ళ టైంని బట్టి ఒక్కోరు ఫస్ట్ అయితే ఈ లేగదూడ ఉంటది కదండీ! ఫస్ట్ దానికిచ్చేస్తారు పాలు. మరి పాలు కొన్ని మిగిలిచ్చి దీనికిస్తారనమాట. చూడండి ఎంత క్యూట్‌గా ఉందో ఇది. దాని ఫేస్ మీదయితే చూడండి హార్ట్ షేప్‌లో గూడా ఉంది. వావ్! చాలా బావుంది కదా! అదైతే ఆల్రెడీ కొన్ని తాగిందండి. ఇంకా ఎండింగ్ కోసం వెయిటింగ్. తనైతే వెయిట్ చేస్తుంది ఎప్పుడొదులుతారా చూడండి. ఇప్పుడిలా వీళ్ళకి తెలిసిపోతుందండి. ఇంకా కొన్నున్నాయన్నప్పుడు ఒక హాఫ్ లీటర్ లాగా దానికిచ్చేస్తారు. రిమైనింగ్‌వన్నీ వీళ్ళు పిండుకుంటారు. ఇదే గదండీ వీళ్ళకి. వీళ్ళు కూడా బతకాలి కదా!